నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. గత 4-5 రోజులుగా వరదల ఉధృతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కానీ విని ఎరుగని విధంగా సంభవించిన ఈ విపత్తు తెలుగు రాష్ట్రాలను వణికించిందనే చెప్పాలి. భారీ వర్షాల వల్ల అటు ఏపీ ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా నదులు చెరువులు వాగులు వంకలు ఏకమై జనావాసాలన్నింటినీ కూడా ముంచేశాయి. ప్రత్యేకించి ఏపీ రాజధాని అమరావతి మొత్తం నీట మునిగిపోగా విజయవాడలో కూడా ఇదే పరిస్థితి నెలకొనటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వేలాది మంది ప్రజలను ముంపు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఇదే తరహా పరిస్థితులు అటు తెలంగాణలో కూడా ఏర్పడ్డాయి. ప్రత్యేకించి వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, హన్మకొండ, ఖమ్మం జిల్లాలు వరద కారణంగా అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. విజయవాడలో బుడమేరు తరహాలోనే ఖమ్మంలో మున్నేరువాగు పొంగి పొర్లుతోంది. ఇప్పటి వరకు ఇలాంటి వరద అసలు అక్కడ కనిపించలేదని స్థానికులు అంటున్నారు. మున్నేరువాగు ఉధృతికి పలు కాలనీలు పూర్తిగా జలమయమైపోయాయి. అయితే ఇదే తరహా పరిస్థితులు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కూడా సంభవించే ప్రమాదం లేకపోలేదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి నీటి మట్టం క్రమంగా పెరిగిపోతూ ఉండటం ఈ ఆందోళనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మరింత ప్రమాదకరంగా మారుతోంది. మహారాష్ట్ర పరివాహక ప్రాంతాలు ఉపనదుల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా గోదావరి పరివాహక ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కురుస్తున్న వాన నీటితో పాటు వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద జలాలు తోడవటంతో మహారాష్ట్రలోని నాందేడ్ సహా గోదావరి పరివాహక ప్రాంతాలలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇక దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపై కూడా పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని భద్రాచలం, ఏపీలోని ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారి 163 మీదుగా గోదావరి నీరు ప్రవహిస్తోంది అంటేనే దాని తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు గోదావరి పరివాహక సమీప ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం కావాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రభుత్వాలు కూడా ముందు జాగ్రత్త చర్యలతో సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.